ధర్మం గొప్పది, అయితే సమాజంలో ఎందుకు విలువ లేదు? దీనికి సమాధానం, దారులన్నీ వంకరగా ఉన్నప్పుడు చక్కగా వెళ్ళడం ఎంత ప్రమాదమో, చక్కగా ఉన్న దారిలో నేను వంకరగా నడుస్తా అన్నది కూడా అంతే ప్రమాదం. ఇప్పుడు ఉన్న సమాజం ధర్మం ఆధారంగా నడుస్తలేదు, చట్టం ఆధారంగా నడుస్తుంది. చట్టం కళ్ళతో చూస్తే ధర్మం ఎప్పుడు తప్పే. అయితే ధర్మమే తప్ప అంటే నో. ధర్మరాజు అడవికి వెళ్ళిన, హరిశ్చంద్రుడు ఆలిని అమ్మిన, ధర్మం ధర్మమే. కష్టాలు ధర్మం తెలుసుకున్నా తప్పదు, తెలుసుకోకపోయినా తప్పదు. అయితే తెలుసుకోకపోతే నువ్వు నలుగురిలో మంచిగా ఉన్నా ఒంటరిగా మాత్రం ఖచ్చితంగా నష్టపోతావు. అదే తెలుసుకుంటే నలుగురి దృష్టిలో నష్టపోయినా ఖచ్చితంగా ఆనందంగా మాత్రం ఉంటావు. ఎందుకంటే అల్టిమేట్గా ఆనందం వచ్చేది నలుగురు నుంచి కాదు, నీ లోపల నుంచి. ప్రపంచం నుంచి వచ్చే సన్మానం ఒక్క అవమానంతో పోతుందేమో, కానీ ధర్మం 100 సమ్మెట పోట్లను అయినా, 1000 డిగ్రీల ఉష్ణోగ్రత అయినా దగ్గర వేడి చేసిన నలగని కరగని ధైర్యాన్ని ఇస్తుంది. రావణలంకలో సన్మానం కంటే రామరాజ్యంలో అవమానమే ఉచితం. చట్టాన్ని పట్టుకుని నలుగురిలో గెలిచావా, అది నీ గెలుపు కాదు. ధర్మాన్ని పట్టుకుని నలుగురిలో ఓడిపోయావా, అది నీ ఓటమి కాదు. ఇక్కడ ఓడినవాడే గెలుస్తాడు, గెలిచిన వాడే ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. గెలుపు ఓటమికి నువ్వు 4 అంతస్తుల మేడలో ఉన్నావా, 4 కొమ్మలు మాత్రమే మిగిలిన చెట్టు కింద ఉన్నావా అన్నది కొలమానం కాదు. నీ గుండెల్లో సంతోషం ఎంత ఉన్నది అన్నది మాత్రమే కొలమానం.